నమస్కారం హెస్7 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎస్సీ ఎస్టీ పీఓ యాక్ట్ అమలు తీరుపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్. తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేస్న శంకర్రావు. పట్టణంలో 5వ రోజు కొనసాగిన మున్సిపల్ కార్మికుల సమ్మె. మెడకు ఉరితాడు ధరించి వినూత్న నిరసన తెలిపిన కార్మికులు. ఎస్సీ ఎస్టీ పీఓ యాక్ట్ అమలుపై శనివారం తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్సీ ఎస్టీ పీఓ యాక్ట్ అమలుపై శనివారం తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. స్థానిక కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో డివిజన్ పరిధిలో ఎస్సీ ఎస్టీ పీఓ యాక్ట్ అమలు తీరు గురించి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. చట్టం అమలు పట్ల విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ చేపట్టవలసిన చర్యల గురించి ఆయన అధికారులకు వివరించారు. కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ డీడీ మధుసూదన్ రావు, తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు, డివిజన్లోని పలు మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ శైలజ, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ మీద అత్యాచారాలు జరిగే దాని మీద మనకి ఒక చట్టం అనేది ఒకటి ఉంది. అది ఎస్సీ ఎస్టీ పీఓ యాక్ట్ అంటారు. కాబట్టి ఈ చట్టం జిల్లా స్థాయిలో ఎలాగా అమలుపరుస్తున్నారు, అదేవిధంగా సబ్ డివిజన్ లెవెల్ ఎలా అమలుపరుస్తున్నారు అనే దాని మీద రివ్యూ చేయడానికి మనకి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ అనేది ఉంటుంది. అది ఇక్కడ ఈరోజు మనం తెనాలి సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వారి చైర్మన్గా ఈరోజు మరి అఫీషియల్ మెంబర్సు, నాన్ అఫీషియల్ మెంబర్సు అందరితో కూడా మరి ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. మరి ఈరోజు తొలి మీటింగ్ అవటం వలన ఈరోజు అందరూ కూడా పరిచయ కార్యక్రమంతో పాటుగా మంచి సవివరమైనటువంటి ఒక చర్చ అనేది జరిగింది. కాబట్టి ఈ విధంగా ఒక గుడ్ ఇనిషియేటివ్ తీసుకున్న సబ్ కలెక్టర్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ విధంగా ఈ చట్టాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడానికి జిల్లా సబ్ డివిజన్ లెవెల్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ప్రయత్నిస్తుందని చెప్పేసి దానికి కట్టుబడి ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె పట్టణంలో 5వ రోజు కొనసాగింది. సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె పట్టణంలో 5వ రోజు కొనసాగింది. సమ్మెలో భాగంగా శనివారం కార్మికులు మెడకు ఉరితాడు వేసుకుని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మంగళగిరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంకు సమ్మెకు వెళ్లక ముందే తమ సమస్యలు తెలిపామని, 44 సార్లు చర్చలకు పిలిచి సమస్య పరిష్కరించలేదని, తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెలోకి వెళ్లవలసి వచ్చిందని తెలిపారు. సమ్మెలోకి దిగిన తర్వాత తమ సమస్యలు పట్టించుకోకపోగా పోటీగా సిబ్బందిని పెట్టి పనులు చేయిస్తున్నారని, ప్రభుత్వమే చర్చల పేరిట ఘర్షణ వాతావరణం సృష్టిస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేని పక్షంలో ఎందాకైనా పోరాటానికి సిద్ధమని వివరించారు. ఆయన అసెంబ్లీలో చెప్పిన మాట ఏంటంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్లకి పెద్ద తేడా ఏమి లేదు, వాళ్ళకి నామమాత్రం వేతనాలు ఇస్తూ ఉన్నారు. మీ ప్రభుత్వం అధికారంలో ఉంది, మీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మీరు చేస్తారా చేయండి, మీరు చేయకపోతే మేము అధికారంలో రాగానే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్ని రెగ్యులరైజ్ చేస్తాం, సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తామని చెప్పిన వ్యక్తి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు, ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. కాబట్టి మా యొక్క నినాదం కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి, అట్లాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, 62 సంవత్సరాలు నిండిని అనే కారణంతో కార్మికుల్ని నిర్దాక్షిణ్యంగా అన్యాయంగా తొలగిస్తున్న కార్మికులకి రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాడ్యుటీ, కనీస పెన్షన్ అమలు చేయకుండా దుర్మార్గంగా రిటైర్మెంట్ కాగితాలు చేతిలో పెట్టి పంపిస్తామన్నారే, ఇదా మేము కోరుకుంది మీ దగ్గర నుంచి. ఈ ప్రభుత్వం వస్తే మేము ఇది జరిగిద్దని మేము ఆశించామా? మేము ఆశించింది వేరు, మేము ఇప్పుడు మీరు అనుభవిస్తుంది వేరు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మీరేమో హామీలు ఇచ్చారో ఒకసారి పునఃక్షమించండి, మా న్యాయమైన డిమాండ్లని పరిష్కారం చేయండి. పోటీ కార్మికులను తీసుకురావటం, ఉద్యమాన్ని
నీరు కార్చాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నా. ప్రతి సందర్భంలో గతంలో ఏం జరిగిందో గత ప్రభుత్వాలు చూసి ఇప్పుడు ఏం చేస్తాయో మీరు కూడా చూస్తారు. ఆ పరిస్థితి తీసుకురాకుండానే మా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కార్యక్రమంలో ఎం నాగేంద్రమ్మ, కె పిచ్చమ్మ, జయలక్ష్మి, నర్సకుమారి, జె రమాదేవి, దారా చంటి, దారా పద్మ, ఎన్ లక్ష్మి, మాతమ్మ, డి దుర్గాప్రసాద్, ఎన్ నాగరాజు, సిహెచ్ అంజయ్య, సుబ్రహ్మణ్యం, హుస్సేన్ వలి, ఏ వేణుగోపాలరావు, లక్ష్మణ్, రాచూరి వెంకటేశ్వర్లు, చౌటూరి రమణయ్య, జంగం రాజు, దండూరి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తెనాలి సబ్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ప్రకాష్ జైన్ను ఏపీ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కేసిన శంకర్రావు బీసీ సంఘ నేతలతో కలిసి శనివారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తెనాలి సబ్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ప్రకాష్ జైన్ను ఏపీ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కేసిన శంకర్రావు బీసీ సంఘ నేతలతో శనివారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేసిన శంకర్రావు మాట్లాడుతూ డివిజన్లో అన్ని సామాజిక వర్గాల ప్రజలకు విశేష సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ను అభినందించి శుభాకాంక్షలు తెలిపినట్లు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులను ఆయన చేపట్టాలని ఆకాంక్షించారు. బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షుడు కుర్రా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించినటువంటి సబ్ కలెక్టర్ గారిని ఈరోజు కలవటం జరిగింది. బీసీ సంక్షేమ సంఘం తరఫున వారికి చిరు సత్కరించి మీ సబ్ డివిజన్లో రైతుల సమస్యలు కానీ అన్ని సామాజిక వర్గాల సమస్యల్ని కులాలకి మతాలకు అతీతంగా పరిష్కరించాలని చెప్పని తెనాలికి ఒక చరిత్ర ఉన్నది. ఇక్కడ సబ్ కలెక్టర్గా చేసేటువంటి వ్యక్తులందరూ కూడా రాష్ట్రంలో అనేక కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వర్తించారు, ఇప్పుడు కూడా నిర్వర్తిస్తున్నారు. మీరు అంచెలంచెలుగా ఆ స్థాయికి ఎదగాలని చెప్పని మేము బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా మిమ్మల్ని మేము కోరుకుంటా ఉన్నాం. మరి మొట్టమొదటిలో కాకినాడలో మీరు ట్రైనింగ్ కలెక్టర్గా పనిచేసి తొలిసారిగా తెనాలి సబ్ కలెక్టర్ పోస్టింగు వచ్చినందుకు మీకు మేము శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. మీరు 10 కాలాల పాటు ప్రజలకు సేవ చేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని కోరుకుంటున్నాం. బీసీ సంఘ పట్టణ అధ్యక్షులు కుర్రా శ్రీను మాట్లాడుతూ సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తొలి పోస్టింగ్ తెనాలి సబ్ కలెక్టర్ గా విధులు చేపట్టడం ముదావహమన్నారు. కార్యక్రమంలో బీసీ నాయకులు ఎస్కే మీరావలి, కేస్న సోములు, వేముల కృష్ణ, ఎస్కే మౌలాలి, తుల్లిమిలి చంటి, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు పాసం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మరియు తెనాలి పట్టణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కేసిన శంకర్రావు గారు నూతనంగా పదవ బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ గారిని సబ్ కలెక్టర్ గారిని కలవటం జరిగింది. మరి వారు కాకినాడ నుంచి ట్రైనింగ్ తీసుకొని మొట్టమొదటిసారిగా బాధ్యతగా మరి సబ్ కలెక్టర్గా మన తెనాలికి ఇచ్చేశారు. వారికి వివిధ కుల సంఘ నాయకులు మరియు పట్టణ నాయకులు కూడా వచ్చి వారికి ఘన సన్మానం చేయడం జరిగింది. మరి శంకర్రావు గారు కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా వారు సేవలు అందించాలని చెప్పేసి వారిని కోరటం జరిగింది. వారు కూడా దీనిపైన మంచిగా స్పందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. పట్టణానికి చెందిన వైసీపీ నాయకులు ఏ శ్రీకృష్ణ ఆధ్వర్యంలో రూపొందించిన 2024 నూతన సంవత్సర క్యాలెండర్ను శనివారం ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. పట్టణానికి చెందిన వైసీపీ నాయకులు ఏ శ్రీకృష్ణ ఆధ్వర్యంలో రూపొందించిన 2024 నూతన సంవత్సర క్యాలెండర్ను శనివారం ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు అక్కిదాసు కిరణ్ కుమార్ మాట్లాడుతూ నూతన సంవత్సరంను పురస్కరించుకుని ప్రతి ఏటా శ్రీకృష్ణ క్యాలెండర్ను రూపొందించడం అభినందనీయమన్నారు. నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికి సంతోషాన్ని అందించాలని ఆకాంక్షిస్తూ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు దుబాయ్ బాబు, వై అనిల్, నాయకులు బూర్ర దుర్గాప్రసాద్, మహేష్ రెడ్డి, టెక్స్ బాల, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా కూడా సోదరుడు నూతన సంవత్సరం భాగంగా అనేక సంవత్సరాల నుండి నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ నూతన సంవత్సరం నియోజకవర్గంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో విరజిల్లాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి ఎటువంటి వేడుకలకు అనుమతులు లేవని డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు.
నూతన సంవత్సర సందర్భంగా డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి ఎటువంటి వేడుకలకు అనుమతులు లేవని డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకలను ప్రజలు తమ తమ ఇంటిలో చేసుకోవాలని, రోడ్లపై పార్టీలు టపాసులు కాల్చడం వంటివి చేయరాదని పేర్కొన్నారు. పోలీసు నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తిస్తే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డీఎస్పీ జనార్దన్ రావు వివరించారు. తెనాలి పట్టణ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం అందరూ కూడా సుఖ సంతోషాలతో చక్కగా ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే పోలీస్ వారి తరపున మా బాధ్యతగా మీరు డిసెంబర్ 31 నైటు ఎక్కువ రోడ్ల మీద తిరక్కండి. మీకు పర్మిషన్ లేదు. ఎవరి డిసెంబర్ 31 వాళ్ళ ఇంటి దగ్గరే చేసుకోవాలి తప్పితే రోడ్ల మీదకి వచ్చి టపాసులు కాల్చడాలు, తాగి డ్రైవింగ్ చేయడాలు, బైక్ రేసింగ్ చేయడాలు చేయొద్దు. ముఖ్యంగా తల్లిదండ్రులకు తెలియపరిచేది ఏంటంటే మీ పిల్లల్ని ఆ రోజు బైక్స్ ఇచ్చి అలౌ చేయకండి. మీకు కొత్త సంవత్సరం అనేది విషాదంగా మిగిలిపోవచ్చు. లేకపోతే వాళ్ళు మీ ముందే దెబ్బలతోనూ గాయాలతోనూ మంచం మీద లేకపోతే హాస్పిటల్లో ఉండొచ్చు. అందుకని ముఖ్యంగా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే 31 నైటు మీ పిల్లల్ని రోడ్ల మీద రానియకుండా మీరు మీ పిల్లలతో పాటు నూతన సంవత్సర వేడుకలు చక్కగా చేసుకోవాలని కోరుకుంటూ బ్రాహ్మణ పరిషత్ తెనాలి ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీ ఆదివారం అఖండ నాదోపాసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పరిషత్ ప్రధాన కార్యదర్శి పోతావజ్జుల పురుషోత్తమ శర్మ తెలిపారు. బ్రాహ్మణ పరిషత్ తెనాలి ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీ ఆదివారం అఖండ నాదోపాసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పరిషత్ ప్రధాన కార్యదర్శి పోతావజ్జుల పురుషోత్తమ శర్మ తెలిపారు. శనివారం స్థానిక కొత్తపేటలోని పరిషత్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 31వ తేదీ శనివారం ప్రముఖ సంగీత విద్వాంసులు పెరవలి వాస్తవ్యులు తాడేపల్లి లోకనాథ శర్మచే అఖండ నాదోపాసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పరిషత్ కార్యాలయంలో జరిగే అద్భుత అఖండ నాదోపాసన కార్యక్రమంలో సంగీతాభిమానులు విశేషంగా పాల్గొని జయప్రదం చేయాలని వివరించారు. సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా పరిషత్ కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల నివారణార్థము, విశ్వశాంతి కోసము, విశ్వశ్రేయస్సు కోసము, మరలా విజృంభిస్తున్న కరోనా నివారణ కోసము ఏం చేయాలి అనుకున్నప్పుడు మరి పెరవలికి చెందిన సహస్ర చంద్రదర్శన పావనమూర్తి బ్రహ్మశ్రీ వేదమూర్తులైన తాడేపల్లి లోకనాథ శర్మ గారు ఆ వయసులో ఒక అడుగు ముందుకేసి ఈ వైపరీత్యాలు నివారించాలి అంటే సంగీతం ఒక్కటే, నాదం ఒక్కటే లయబద్ధంగా చేస్తే ఈ వైపరీత్యాలు నివారించబడతాయి. దానికి నేను ముందుకు వస్తున్నాను. నూతన సంవత్సరం ఏదో మరి పాశ్చాత్య సంస్కృతికి కాకుండా మన తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలాగా మరి అఖండ నాదోపాసన కార్యక్రమాన్ని మీ బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు చేయండి, నేను ముందుకు వస్తున్నానని చెప్పి వారు ముందుకు రావడం జరిగింది. బ్రహ్మశ్రీ లోకనాథ శర్మ గారి ఆధ్వర్యంలో రేపు సాయంత్రం 6 గంటల నుంచి జనవరి 1వ తారీఖు ఉదయం 6 గంటల వరకు 12 గంటల పాటు పరిషత్ కార్యాలయంలో మరి అఖండ నాదోపాసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది బ్రాహ్మణ పరిషత్తు. ఈ కార్యక్రమానికి తెనాలి పట్టణంలో ఉన్న సంగీత విద్వాంసులు, కుల మతాలకు అతీతంగా సంగీతాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ కూడా ఉపాధ్యాయులు, ఎవరైతే చిన్నపిల్లలకి మరి ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నామో గోవిందనామాలు నేర్పుతూ వాళ్ళందరినీ ఒక మంచి మార్గం, సన్మార్గం వరకు పయనింపజేస్తున్నారు. మరి కొండెపి వసుంధర కానివ్వండి, మరి అదేవిధంగా మరి మన గౌరవ ఆంజనేయ శాస్త్రి గారు కానివ్వండి, శ్రీనివాస్ గారు కానివ్వండి, కొండెపి శ్రీనివాసరావు గారు కానివ్వండి, ఇలా ఎంతోమంది పెద్దలు, సునీత గారు, ఇలా ఎంతోమంది సంగీత సాధనలో ఉన్నారు. వారందరికీ కూడా ఇదే ఆహ్వానం పలుకుతుంది బ్రాహ్మణ పరిషత్తు. ఈ అఖండ నాదోపాసనకి సంగీత అభిమానులందరూ కూడా విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా బ్రాహ్మణ పరిషత్ కార్యక్రమంలో పరిషత్ అధ్యక్షులు పరాశరం వెంకట రామగోపాల్, గౌరవాధ్యక్షులు పెద్దిరాజు సత్యనారాయణ, కోశాధికారి వడ్లమాని ఉమామహేశ్వరరావు, త్రిపురారి భట్ల దత్తాత్రేయ శర్మ, చెన్నాప్రగడ శ్రీనివాస్, చిలకలపూడి గోపాలకృష్ణ, మన్నేపల్లి ఆదిశేషగిరిరావు, లక్కరాజు లక్ష్మణరావు, దావులూరి శ్యామ్ సుందర శర్మ తదితరులు పాల్గొన్నారు. స్థానిక చెంచుపేటలోని ప్రజా సంఘాల కార్యాలయంలో తెనాలి రైతు సంఘ కమిటీ ఆధ్వర్యంలో ప్రచురించబడిన 2024 నూతన సంవత్సర క్యాలెండర్ను శనివారం ఏపీ రైతు సంఘ రాష్ట్ర సహాయ కార్యదర్శి జొన్న శివశంకర్రావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. స్థానిక చెంచుపేటలోని ప్రజా సంఘాల కార్యాలయంలో తెనాలి రైతు సంఘ కమిటీ ఆధ్వర్యంలో ప్రచురించబడిన 2024 నూతన సంవత్సర క్యాలెండర్ను శనివారం ఏపీ రైతు సంఘ రాష్ట్ర సహాయ కార్యదర్శి జొన్న శివశంకర్రావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతాంగం ఐక్యంగా ఉద్యమించడం ద్వారానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలు తిప్పికొట్టగలమని పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం
విఫలమైందన్నారు. వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని వ్యతిరేకించాలని రైతులకు పిలుపునిచ్చారు. అందుకని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ నష్టపోయిన వరి రైతాంగాన్ని మొత్తాన్ని కూడా ఎకరానికి 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, వాణిజ్య పంటలకు 50,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే ఇవాళ సంయుక్త కిసాన్ మోర్చా పెద్ద ఎత్తున పిలుపునిస్తూ ఉంది. మోడీ నల్ల చట్టాలను రద్దు చేసే క్రమంలో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి రద్దు చేసిన క్రమంలో మరలా ఆ నల్ల చట్టాలను కూడా మళ్ళీ ఇంప్లిమెంట్ చేయడానికి మోడీ పెద్ద ఎత్తున ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్న క్రమంలోనే ఇవాళ స్మార్ట్ మీటర్లని ఈ రాష్ట్రంలో 51 లక్షలని ఈ సంవత్సరానికి పెట్టి రైతాంగానికి వ్యవసాయానికి పెడతామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటిస్తూ ఉందని చెప్పేసి అంటే దాన్ని రైతు సంఘం మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదే స్వామినాథన్ కమిషన్ సిఫార్సు ప్రకారము C2+50 ప్రకారం ఏంటంటే మద్దతు ధర ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఆ మద్దతు ధరలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన క్రమంలో రేపు 10వ తారీఖు నుంచి 20వ తారీఖు దాకా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం భారతదేశ వ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నాం. జనవరి 26న ఢిల్లీలో ఏదైతే పెరేడ్ నిర్వహిస్తూ ఉన్నారో ఆ క్రమంలో రైతాంగంతో ట్రాక్టర్లతో అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున పెరేడ్ కూడా నిర్వహించబోతా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి బుద్ధి తీసుకురావడానికి ఈ ప్రభుత్వాలను ఏదైతే బీజేపీ ప్రభుత్వం రైతాంగానికి వ్యతిరేకంగా ఇవాళ కార్పొరేట్లకు అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉందో ఆ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి కావాల్సిన పావులు ఏంటంటే మేము ఈ 3 నెలల కాలంలో రైతాంగం తరపున పెద్ద ఎత్తున భారతదేశం రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసాంరెడ్డి మాట్లాడుతూ రైతాంగానికి ఉపయోగపడేలా క్యాలెండర్ను రూపొందించడం సంతోషకరమన్నారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని, రానున్న కాలంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించకపోతే వ్యవసాయ రంగం మనుగడ కష్టమవుతుందన్నారు. రైతులు పండించిన పంటకి కనీస మద్దతు ధర లేదు. ఈ మద్దతు ధర లేకపోవటం వలన రైతు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, డీజిల్ రేట్లు, కరెంటు ఛార్జీలు కూడా రేపు రాబోతున్నాయి. ఇవన్నీ పెరిగిపోతే నడుము ఇరిగిపోయి రైతాంగం కొనారిల్లిపోయే పరిస్థితుంది. అందుకని రైతాంగం రాజకీయ అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా ఐక్యం కావాలి. అట్లాగే 100% ఉన్న కౌలు రైతుల పరిస్థితి మరీ అగమ్యగోచరం. ఇవాళ సిఆర్సి కార్డులు లేకపోతే రకరకాల నిబంధనలు పెట్టి వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చే రాయితీలు కానీ ఏమాత్రం అందన పరిస్థితుంది. అందుకనే రైతాంగం సంఘటితం కావాల్సిన తరుణం ఆసన్నమైనది. ఆ ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమం నిర్వహించటం. కార్యక్రమంలో ముద్దన సాంబశివరావు, కొత్త రమేష్ బాబు, తులాబందుల శ్రీనివాసరావు, మాగంటి ఎల్లమందయ్య, కావూటి వెంకట సత్యనారాయణ, ఏ జోనేష్, జ్యోతుల కోటేశ్వరరావు, జి వెంకట సుబ్బయ్య, తాటి వెంకటేశ్వర్లు, కరేటి వెంకటరమణ, ములకా శివకుమారి తదితరులు పాల్గొన్నారు. అతి కష్టం మీద కాటా ఏర్పాటు చేశారు, నిమ్మకాయలు కాటా వేయడానికి. ఇవాళ ఎక్కడ చూడండి తోపుడు బాళ్ళ మీద కూడా యాప్లికాయలు ప్రతిదీ కాటా, అరటికాయలు కూడా కాటా వేస్తుంటే అతి కష్టం మీద కాటా పెడితే ఇప్పుడు మనం తీసుకెళ్ళిన బస్తా ఇప్పుడు కాటా పెడుతున్నారు. కానీ గ్రామాల రైట్లలో ఇదో దోపిడీ. తెనాలి మార్కెట్లో ఇది పెద్ద దోపిడీ. దీన్ని ఎవరు ఖండించట్లా. ఇక్కడ అందరూ కౌలు రైతులు ఎవరు పట్టించుకోవట్లా. ఈ దోపిడీని ఈ రైతు సంఘం తరపున మేము ఖండిస్తున్నాము. ఈ ముందు ఇది ఈ ఉద్యమం కూడా ఈ మిగులు గ్రామం రాయపటాన్ని మేము దీన్ని ప్రజలకు తీసుకెళ్లి ఎవరైనా చేసి పెద్ద ఉద్యమం చేస్తామని మీ ద్వారా తెలియపరుచుకుంటున్నాను. కాళ్ళ కాణాచి తెనాలి వేదగంగోత్రి ఫౌండేషన్ విజయవాడ వారి సంయుక్త ఆధ్వర్యంలో సమకాలీన సాంఘిక పద్య నాటక రచయితలపై అవగాహన సదస్సును తెనాలి కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో శనివారం ఘనంగా నిర్వహించారు. కళ్ళ కాణాచి తెనాలి వేదగంగోత్రి ఫౌండేషన్ విజయవాడ వారి సంయుక్త ఆధ్వర్యంలో సమకాలీన సాంఘిక పద్య నాటక రచన, సాంఘిక నాటక రచనలపై రచయితల సదస్సును శనివారం నిర్వహించారు. తెనాలి కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో నిర్వహించిన ఈ సదస్సుకు పలువురు కళాకారులు, కళాభిమానులు, రచయితలు హాజరయ్యారు. ప్రముఖ సినీ రచయిత తెనాలి వాస్తవ్యులు డాక్టర్ బుర్రా సాయిమాధవ్ స్వీయ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరిగాయి. ఉదయం 9 గంటలకు సమకాలీన పద్య నాటక రచనలపై సదస్సు జరగగా మధ్యాహ్నం 2 గంటలకు సాంఘిక నాటక రచనలపై సదస్సు నిర్వహించారు. శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరు వారి కౌసల్య సుప్రజారామ నాటికను ప్రదర్శించారు. నటీనటులు సురభి ప్రభావతి, గోపరాజు విజయ్, వినయులు తమ నటనా వైభవంతో ప్రేక్షకులను రంజింపజేశారు. కళ్ళకాణాచి తెనాలి ఆధ్వర్యంలో అమృతం మాకొద్దు, ఆ మృతము మాకొద్దు అనే సమకాలీన సాంఘిక పద్య నాటకాన్ని ప్రదర్శించారు. ఆద్యంత వినోదాత్మకంగా ఈ కార్యక్రమాలు కొనసాగాయి.
సమకాలీన సాంఘిక పద్యనాటక రచనల మీద అవగాహన సదస్సు పెట్టామండి. అంటే సాంఘిక పద్యనాటకాలు రావాల్సిన అవసరం ఉంది. కాళ్ళకు నారాయణరావు గారు ఒకప్పుడు చింతామణి, మధుసేవ, బుర్ర విక్రయం రాశారు. చాలా అద్భుతంగా ప్రదర్శించారు ఆ రోజుల్లో. చింతామణి నాటకం ఎంత ప్రసిద్ధికి ఎక్కిందో మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ తర్వాత సాంఘిక పద్యనాటకాలు కనుమరుగైపోయాయి. పద్యనాటకం అంటే కేవలం పౌరాణిక నాటకాలే అనేటువంటి పరిస్థితి వచ్చింది. సో పద్యం యూత్కి దగ్గర అవ్వాలి అంటే, యువత కూడా పద్యాన్ని సొంతం చేసుకోవాలంటే సాంఘిక పద్యనాటకాలు కంపల్సరిగా రావాల్సిన అవసరం ఉంది. సమకాలీన ఇతివృత్తంతో సమకాలీన భాషలో, పద్యం కూడా సమకాలీన భాషలో ఉండేలాగా ఎలా ఉంటే బాగుంటుంది అనే విషయంలో చర్చ జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి రచయితలు వచ్చారు. పెద్దలు మేగడ రామలింగస్వామి గారు, అలాగే నిభానపూడి సుబ్బరాజు గారు, శారదా ప్రసన్న గారు అద్భుతమైనటువంటి విశ్లేషణ చేశారు. అలాగే సదస్సులందరూ కూడా వారి వారి అభిప్రాయాల్ని వెలిపుచ్చటం, అభిప్రాయాలు భాగం షేర్ చేసుకోవడం జరిగింది. అలాగే లంచ్ తర్వాత వచ్చేసరికి సాంఘిక నాటకాలు, నాటికలు రచనల మీద, ఒకప్పుడు సాంఘిక నాటకం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది, ఇంకా ఎలా ఉండాలి అనే దాని మీద సదస్సు జరిగింది. స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠంలో బాలస్వామీజీ ఆధ్వర్యంలో ధనుర్మాస పూజలు ఘనంగా నిర్వహించారు. స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠంలో బాలస్వామీజీ ఆధ్వర్యంలో ధనుర్మాస పూజలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను బాలస్వామీజీ చేతుల మీదుగా శనివారం ఆవిష్కరించారు. తొలుత ధనుర్మాస పూజలు నిర్వహించగా భక్తులు గోవింద నామాలు పారాయణ గావించారు. అనంతరం బాలస్వామీజీ మాట్లాడుతూ ప్రతి ఏటా యోగా సేవా కేంద్రం క్యాలెండర్ను ఆవిష్కరించుకోవటం సంతోషకరమన్నారు. శ్రీ విద్యాపీఠం నందు ధనుర్మాస పూజలు జరిపి క్యాలెండర్ను అందజేయటం జరిగిందన్నారు. ఆంగ్ల నూతన సంవత్సరం అందరికీ మంచిని చేకూర్చాలన్నారు. ధనుర్మాస మహోత్సవ కార్యక్రమాలు మన శ్రీ విద్యాపీఠం శాలిగ్రామ మఠంలో చాలా విశేషంగా నిర్వహిస్తున్నాము. ఈ నెల డిసెంబర్ 17న ప్రారంభమైంది. జనవరి 14 వరకు ఈ ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. నేటికి 14వ రోజుకి చేరిందనమాట. ప్రతి సంవత్సరం కూడా శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం వారి యొక్క ఆధ్వర్యంలో క్యాలెండర్లు వితరణ చేస్తూ ఉంటారనమాట. మన శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం కన్వీనర్ ముద్దా భక్తుని రమణయ్య గారు మన పీఠంలో ప్రతి సంవత్సరం కూడా అర్చన కైంకర్యాలని నిర్వహించి ఆవిష్కరణ కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు కూడా అదే విధంగా నిర్వహించాము. అందరికి కూడా శ్రీ గోదా రంగనాథుల యొక్క దివ్య అనుగ్రహం పొందాలని కోరుచున్నాం. శ్రీ మహాత్మా గాంధీ సేవా శాంతి వృద్ధాశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ మానవాళిని సన్మార్గంలో నడపడానికి భక్తి తత్వం అవసరమని, అటువంటి మార్గంలో బాలస్వామీజీ ఎంతో మంది భక్తులను నడిపించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో రావూరి సుబ్బారావు, మానేపల్లి సాంబశివరావు, గోపు రామకృష్ణ, కె శ్రీలక్ష్మి, అనూష, ప్రభారాణి, పలువురు యోగా సాధకులు పాల్గొన్నారు. మంచి జీవనము, శాంతియుతమైనటువంటి విధానము ఈ సమాజంలో ఉండాలంటే బాలస్వామీజీ గారు లాంటి వారు చాలామంది అవసరము. మానవత్వానికి ప్రతిరూపంగా ఉన్నటువంటి మహాత్మా గాంధీ యొక్క ఆశయాలు దైవతత్వంలోనే ఉన్నవి. ఎక్కడ గాంధీజీ మార్గం ఉంటుందో అక్కడ శాంతి ఉంటుంది, ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడ దైవత్వం ఉంటుంది. ఇవన్నీ కూడా ఒకదానికోటి మంచి సద్భావనకి, సద్గుణాలకి బాట వేస్తుంది. ఆధ్యాత్మిక చింతనకి ఈ యొక్క కార్యక్రమాలు బాలస్వామి గారు చేస్తున్న చాలా సంతోషం. అందరూ కూడా ఆయనకి సపోర్ట్ ఇవ్వాలని నేను మనవి చేస్తున్నాను. బ్రాహ్మణ పరిషత్ తెనాలి 2024 నూతన సంవత్సర క్యాలెండర్ను ఈ నెల 31వ తేదీ ఆదివారం ఆవిష్కరించనున్నట్లు పరిషత్ ప్రధాన కార్యదర్శి పోతావజ్జుల పురుషోత్తమ శర్మ తెలిపారు. బ్రాహ్మణ పరిషత్ తెనాలి 2024 నూతన సంవత్సర క్యాలెండర్ను ఈ నెల 31వ తేదీ ఆదివారం ఆవిష్కరించనున్నట్లు పరిషత్ ప్రధాన కార్యదర్శి పోతావజ్జుల పురుషోత్తమ శర్మ తెలిపారు. శనివారం స్థానిక కొత్తపేటలోని పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 31వ తేదీ ఆదివారం ఉదయం పరిషత్ కార్యాలయంలో జరిగే నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణకు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కామేశ్వరరావులు హాజరు కావడం జరుగుతుందన్నారు. పరిషత్ క్యాలెండర్ నందు ఎన్నో విషయాలను పొందుపరిచినట్లు తెలిపారు. యావత్ బ్రాహ్మణ సంఘీయులందరూ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో పరిషత్ గౌరవాధ్యక్షులు పెద్దిరాజు సత్యనారాయణ, అధ్యక్షులు పి వెంకటరామ్ గోపాల్, కోశాధికారి వి ఉమామహేశ్వరరావు, ఉపాధ్యక్షులు టి దత్తాత్రేయ శర్మ, సిహెచ్ శ్రీనివాస్, సిహెచ్ గోపాలకృష్ణ, మన్నేపల్లి ఆదిశేషగిరిరావు, లక్కరాజు లక్ష్మణరావు, డి శ్యామ్ సుందర్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
స్మార్త పండితులందరినీ ఆత్మీయ అతిథులుగా వేదిక మీదకి తీసుకువచ్చి ఎవరైతే భువనగిరి సూర్యనారాయణ శాస్త్రి గారు, అదే మహంకాళి శ్రీనివాస్ శాస్త్రి గారు, జొన్నపట్ల ఆంజనేయ శాస్త్రి గారు, మెట్టా పార్థసారథి గారు, అదేవిధంగా కొల్లిపర మండల బ్రాహ్మణ ఐక్యవేదిక అధ్యక్షులు ఉరుత సూర్యనారాయణ గారు, మరి ఇలా ఎంతోమంది స్మార్త పండితులు ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. ఈ బ్రాహ్మణ్యం యావత్తు కూడా ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుతున్నాము. ఇంకొక విశేషం ఏంటంటే తెనాలిలో ఉన్న బ్రాహ్మణ నాట్యాచార్యులు జంధ్యాల శ్రీరామచంద్రమూర్తి గారు, మరి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి డాక్టర్ చల్లా బాలా తిరుపతి గారు, వీరిద్దరికీ చిరు సత్కార కార్యక్రమం, వారి శిష్య బృందం చే చిరు నాట్య ప్రదర్శన కార్యక్రమం కూడా ఉంది. కార్యక్రమం బిగినవడానికి ముందు అల్పాహార విందు కూడా ఏర్పాటు చేశాము. బ్రాహ్మణ్యం యావత్తు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి నూతన సంవత్సరం ఆనందోత్సాహాల మధ్య ఈ క్యాలెండర్తో పాటు చిన్న గిఫ్ట్ కూడా ఇస్తున్నాం. వచ్చిన వారందరికీ కూడా అందరూ తప్పనిసరిగా ఈ కార్యక్రమం రావాల్సిందిగా బ్రాహ్మణ పరిషత్ సవినయంగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తోంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ క్యాలెండర్ ఆవిష్కరణ మహోత్సవానికి బెజవాడ నుంచి రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పేరు కామేశ్వరరావు గారు కూడా విచ్చేస్తున్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ తరఫున మరి నిరుపేదల బ్రాహ్మణ్యానికి సంబంధించిన ఒక అద్భుతమైన స్కీమును కూడా రేపు తెనాలిలో ప్రకటిస్తానని వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి యావత్ బ్రాహ్మణ్యం తప్పనిసరిగా హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ కాలానికి ఒక కొలమానం ఉండాలని చెప్పి మనం అయితే మన సాంప్రదాయంలో ఉత్తరాయణ దక్షిణాయనాలు శుక్లకృష్ణ పక్షాలు మాసాలు ఏర్పరచుకున్నాం. శకపురుషుల ద్వారా యుధిష్ఠిర శకమని, శాలివాహన శకమని ఇట్లా శకాలను ఏర్పరచుకొని క్రీస్తు శకం క్రీస్తు ద్వారా అనేది. అయితే దేశకాలమాన పరిస్థితులకు అనుగుణంగా వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు విధంగా కాల గణనం జరిగింది. మనం ఉగాది నుంచి ఉగాదికి పెట్టుకుంటాం. అయితే విశ్వవ్యాప్తంగా ఒకే ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక అందరికీ వర్తించేటువంటి ఒక కాలగమనం ఉండటం మంచిదని చెప్పి పెద్దలందరూ నిర్ణయించడం వల్ల మనం క్రీస్తు శకం నుంచి మొదలుపెట్టుకొని ఈ క్యాలెండర్లు ఏర్పాటు చేసుకోవటం, ఆంగ్ల సంవత్సరాలు జరుపుకోవటం ప్రపంచవ్యాప్తంగా స్థిరీకరించడం వల్ల మనం నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా ఆ ఆదేశాలకు ఆ ఏర్పాటుకు అనుగుణంగా క్యాలెండర్ని ప్రయత్నం చేసి ఆ క్యాలెండర్ని ఆవిష్కరింపజేయటం బ్రాహ్మణ పరిషత్తు బాధ్యతగా భావించి రేపు నూతన ఆంగ్ల సంవత్సర క్యాలెండర్ని ఆవిష్కరింపజేస్తుంది. ఎవరెవరైతే పెద్దలు ఇచ్చేస్తున్నారో వారందరి విషయాలు మా ప్రధాన కార్యదర్శి గారు ఇంతకు ముందే వివరించి ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు కంటి సమస్యలతో అవస్థలు పడకూడదనే ఉద్దేశంతోనే ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి ఉచితంగా కళ్ళజోళ్లను కూడా పంపిణీ చేయడం జరుగుతుందని అమృతూరు మండల మాజీ ఎంపీపీ మైనే రత్నప్రసాద్ అన్నారు. మండల కేంద్రం అమృతూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కీర్తిశేషులు కుడితిపూడి వెంకటరామయ్య అచ్చమాంబల జ్ఞాపకార్థం గోడవరికి చెందిన ఎల్వి ప్రసాద్ కంటి వైద్యం సెంటర్ ఆధ్వర్యంలో ఈ నెల 2వ తేదీన 14వ తేదీన ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి 450 మందికి కంటి వైద్య పరీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైనే రత్నప్రసాద్ మిత్ర బృందం ఆర్థిక సహకారంతో శనివారం విశ్రాంత ఉపాధ్యాయులు కొత్తపల్లి భాస్కర్రావు, గ్రంథి సురేష్ చేతుల మీదుగా 40 మందికి ఉచితంగా కళ్ళజోళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మైనే రత్నప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే సేవా కార్యక్రమాల విద్యార్థులు అలవర్చుకొని దాతల నుంచి సహాయ సహకారం సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగి విద్యను అభ్యసించిన పాఠశాలకు చేయూతనివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ హెచ్ఎం రవి, యలవరు మాజీ సర్పంచ్ ఇంటూరి విజయభాస్కర్, కొల్లిపర గోపి, మలిపెద్ది సర్విజీ, ఎల్వి ప్రసాద్ కోఆర్డినేటర్ సరళ, ఉపాధ్యాయులు మాజేటి వెంకటేశ్వరరావు, ఎం గిరిధర్ ప్రసాద్, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. ఐ క్యాంప్ నిర్వహించి విద్యార్థులందరికీ ఎవరికైతే అవసరం ఉందో వారికి కళ్ళజోళ్ళు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి మైనేని రత్నప్రసాద్ గారి మిత్ర బృందం అందరికీ మన పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అనేకమైనటువంటి విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతున్నారు. మరి వాస్తవంగా ఇవన్నీ ఖర్చు చూసుకుంటే నాకే 20,000 పైన అయింది. ఈ కాక ఎల్వి ప్రసాద్ వాళ్ళు 2 రోజులు 6 గుర్తులు వచ్చారు కారు వేసుకుని వాళ్ళు టెస్ట్ చేయడానికి కానీ అట్లాగే బీసీలో టెస్ట్ చేయడానికి కానీ మినిమం 50 నుంచి కూడిన పని మరి ఎల్వి ప్రసాద్ గోడవల్లి వారు మేము వచ్చి మా మిత్ర బృందం చేయడానికి ప్రధాన కారణం మేము ఈ స్కూల్లో చదువుకున్నాం. అట్లాగే ఈ స్కూల్లో చదువుకునే పిల్లలందరూ కూడా పేద పిల్లలు కాబట్టి మీ అందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంలో అట్లాగే మీ తల్లిదండ్రులు చదవమన్నప్పుడు తలనొప్పని ఇంకోటి అని మీరు అంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే చదువు ఎక్కడతానే చెబుతున్నాడు అనుకుంటారు. మీ సమస్యను చాలా మంది గుర్తించరు. పేదలు వాడు పగలాల పనులకి వచ్చి గుర్తించారు. కాబట్టి మేము ఆ ఉద్దేశంతో మండలంలోని అన్ని పాఠశాలలో చేయాలనే దాంతో మరి ఇది పెద్ద పాఠశాల ఇక్కడ మా మిత్ర బృందం సహకారంతో చేయడం జరిగింది. H7 న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి H7 న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. ముఖ్యాంశాలు మరోసారి. ఎస్సీ ఎస్టీ పీఓ యాక్ట్ అమలు తీరుపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్.
తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేస్న శంకర్రావు. పట్టణంలో 5వ రోజు కొనసాగిన మున్సిపల్ కార్మికుల సమ్మె. మెడకు ఉరితాడు ధరించి వినూత్న నిరసన తెలిపిన కార్మికులు. హె7 న్యూస్ సమాప్తం. నమస్కారం.